హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రీశైలంలోని అటకేశ్వరాన్ని ఎలా చేరుకోవాలో చూద్దాం. ఇక్కడ మ్యాప్‌లో చూడొచ్చు. ఇలా మీరు సున్నిపేట గ్రామాన్ని దాటి ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్‌కి మీకు లెఫ్ట్ సైడ్‌లో వెళ్ళినట్లయితే శిఖరేశ్వరం వస్తుంది. రైట్ సైడ్‌లో వెళ్ళినట్లయితే మీకు ఆ దారిలోనే మీకు రైట్ సైడ్‌లో పాలధార, పంచదార ఉంటే దానికి అపోజిట్‌లోనే మీకు అటకేశ్వరం ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదే అటకేశ్వరం యొక్క ఆర్చ్. ఈ ఆర్చ్ నుంచి మీరు లోపలికి బై వాక్ అయితే 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. లేదా మీ వెహికల్ కూడా తీసుకెళ్ళవచ్చు. ఈ వెళ్ళే దారిలో మీకు కొన్ని క్షేత్రాలు అంటే మఠాలు, అలాగే పీఠాలు గూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ అటకేశ్వరం చుట్టూ కూడా చాలా పీఠాలతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతానికి అటకేశ్వరం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ ప్రాంతానికి అటకేశ్వరంతో పాటు అటికేశ్వరం అనే పేరు కూడా ఉంది. అటకేశ్వరం వెనుకున్న కథ తెలుసుకుందాం. అటకం అంటే బంగారం అని అర్థం. బంగారు కొండ అయిన మేరు పర్వతాన్ని శివుడు ధనస్సుగా చేసుకొని త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఈ ప్రాంతంలోనే బంగారు లింగ రూపంలో కొలువుదీరాడని చెప్తారు. అలా ఈ ప్రాంతానికి అటకేశ్వరం అనే పేరొచ్చిందని స్కంద పురాణంలో చెప్పబడింది. అలాగే ఈ ప్రాంతానికి అటకేశ్వరం అనే పేరు కూడా వచ్చింది. దీని వెనుక మహాభక్తుడైనటువంటి కుమ్మరి కేశప్ప కథ ప్రాచుర్యంలో ఉంది. కుమ్మరి కేశప్పనే శ్రీశైలం యొక్క మొదటి అన్నదాతగా చెప్తారు. అసలు ఎవరు ఈ కుమ్మరి కేశప్ప? కుమ్మరి కేశప్ప శ్రీశైలం సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో కుమ్మరి పనులు చేస్తూ కుండలు అమ్ముకోగా వచ్చే డబ్బుతో శ్రీశైలం వచ్చే భక్తులకు తనకు ఉన్న దాంట్లోనే వసతులు కల్పిస్తూ భక్తులకు సహాయం చేస్తూ ఉండే. అలా చేయడం వల్ల కుమ్మరి కేశప్ప యొక్క పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. తనకు వచ్చిన పేరును ఇరుగు పొరుగు వారు సహించలేక ఒకనాటి రాత్రి కుమ్మరి కేశప్ప యొక్క కుండ పెంకులను అలాగే కుండలను తయారు చేసే అటికెను కూడా పాడు చేశారు. మరునాడు ఉదయం కేశప్ప ఆ అటికను పాడు చేయడం కుండలపై ఉండడం చూసి బోరున ఏడ్చారు. ఇదే సందర్భంగా భావించిన ఇరుగు పొరుగు వారు శ్రీశైలం వచ్చిన భక్తులకు కుమ్మరి కేశప్ప ఇంటికి వెళ్లాల్సిందిగా చాలా మంది భక్తులను అక్కడికి అయితే ఇంటికి వచ్చిన భక్తులను కుమ్మరి కేశప్ప సగర్వంగా ఆహ్వానించాడు. అయితే వాళ్ళకి అన్నదానం చేయడానికి అటిక లేకపోవడం, అలాగే కుండలు అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ లేకపోవడంతో కేశప్ప ఆ ప్రదేశంలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు పగిలిన అటిక నుంచి పరమశివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్లి వాళ్ళకి ఆహారాన్ని వడ్డించమని చెప్పాడట. అప్పుడు కుమ్మరి కేశప్ప ఇంట్లోకి వెళ్ళగా గిన్నెల నిండా అన్నం, అలాగే పిండి వంటలు ఉన్నాయట. అలా కుమ్మరి కేశప్ప భక్తులకు అందరికీ అన్నదానం చేసి శివభక్తికి పాత్రుడయ్యాడట. అలా ఈ ప్రదేశంలో అటెకులో ప్రత్యక్షమైన పరమశివుడి పేరిట ఈ ప్రాంతం అటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. అలా శివుడిని అటికలో ప్రత్యక్షం చేసుకొని కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు. ఆ ప్రదేశం అటకేశ్వరంగా పిలువబడి కాలక్రమేణా అటకేశ్వరంగా మారింది. అటకేశ్వరం ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు మీరు. చూడవచ్చు ఇక్కడ శ్రీ లలితాదేవి పీఠం కూడా ఉంది. అలాగే అటకేశ్వరానికి మరో పక్క కూడా ఇంకా కొన్ని పీఠాలు కూడా ఉన్నాయి. మీకు టైం ఉంటే వాటిని కూడా సందర్శించవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా! ఈ చెట్టుకి ఆపోజిట్ లోనే మీకు అటకేశ్వర ఆలయం ఉంటుంది. ఇది కూడా ఒక పెద్ద షెడ్ లోపల ఉంటుంది. ఈ అటకేశ్వర ఆలయం కూడా చూడడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. లోపల మీకు గర్భగుడిలో స్వామివారు కనిపిస్తే, బయట మీకు నందీశ్వరుడు కనిపిస్తాడు. ఈ నందీశ్వరుడు శివుడిని డైరెక్ట్‌గా చూడకుండా తల కొంచెం పక్కకు తిప్పినట్టుగా అనిపిస్తుంది. దాని వెనక కూడా ఒక స్టోరీ ఉంది. అది కూడా మీకు చెప్తాను. పూర్వం ఒకనాడు భక్తులు స్వామివారిని చూడడానికి వచ్చారట. అప్పుడు భక్తులకు నంది అడ్డంగా ఉన్నాడట. అప్పుడు స్వామివారు నందిని తల కొంచెం పక్కకు జరపమని అడిగాడట. అప్పుడు నంది తన తలను కొంచెం పక్కకు తిప్పాడట. అయితే అప్పుడు స్వామివారు మరలా నందిని తన యథాస్థానానికి రమ్మని చెప్పలేదట. సో, నంది అలాగే ఉండిపోయాడట. అందువల్లనే అటకేశ్వరంలోని నంది స్వామికి చూస్తున్నట్టు గాకుండా తల కొంచెం వంకరగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది అటకేశ్వరం వెనుకున్నటువంటి చరిత్ర. అటకేశ్వరానికి ఆపోజిట్‌లో 1 కిలోమీటర్ దూరంలో మీకు ఫలధార, పంచదారలుంటాయి. అలాగే అటకేశ్వరం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం, 3 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయాలైతే ఉంటాయి. వీటిని కూడా ఖచ్చితంగా సందర్శించండి. ఆల్రెడీ మన ఛానెల్‌లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చెక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అటకేశ్వరంలో శివుడు బంగారు లింగ రూపంలో ఉద్భవించారని చెప్తారు. అయితే అటకేశ్వరంలోని ఆలయంలో శివుడు మాత్రం బంగారు లింగంగా కాకుండా మామూలు లింగ రూపంలోనే ఉన్నారు. మరి దీని వెనక కథ ఏంటో నాకైతే తెలియదు. మీలో ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.